గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తే, ఈ రోజు దండోర వేయడానికి గల కారణం ఏంటంటే వినాయక చవితి సంబరాల గురించి మాట్లాడడానికి మన ప్రియతమ ప్రెసిడెంట్ గారు మన ఊరోళ్ళందరినీ పంచాయతీ చెట్టుకి రావాల్సిందిగా కోరుతున్నారు. హో! ఏటమయ్యా పొద్దు పొద్దున్న లాక్కొస్తాడు. వినాయక చవితి సంబరాలు రా. అయ్యి వినాయక చవితి ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఎలా చేద్దాం సంబరాలు? ఏముంది, ఎప్పట్లాగే కమిటీని అరేంజ్ చేసి వాళ్ళకి పనులు చెప్తాం. బాగుంది. కాకపోతే ఈసారి మనకు సమస్య. సమస్య ఏంటండి? ప్రాబ్లం. అబ్బా భాష మార్చి చెప్పలేదండి, మీ బాధ ఏంటి చెప్పండి. పరువు సమస్య. చుట్టుపక్కల ఉన్న అన్నూర్లు వినాయక చవితి సంబరాల్లో మనల్ని మించిపోతున్నారు. ఆ బిల్డప్ పురం వాళ్ళు కిందటి సంవత్సరం మనకన్నా 2 ఇంచుల హైట్ వినాయకుడిని పెట్టి ఎంత బిల్డప్ కొట్టారు. ఆ స్టంట్ పాలెం వాళ్ళు మనకన్నా 200 గ్రాముల పెద్ద లడ్డు పెట్టి ఎంత స్టంట్ కొట్టారు. ఆ సోకుల పాలెం వాళ్ళు అన్నదానం పులిహోరలో 2 బద్దలు జీడిపప్పు వేసి ఎన్ని సోకులు పడ్డారు. పల్లి బఠానీలే గరం గరం గరం. అట్టింకేమంటారండి? అంటే జనాలు ఉన్నారు కదా, బిజినెస్ చేద్దామని. సారీ సార్, యు క్యారీ ఆన్. ఈసారి మనం చేయాల్సింది ఏంటంటే ఆ బిల్డప్లు ఆ స్టంట్లు మనమే పడాలా, ఆ సోకులు మనమే కొట్టాలా. ఏముందండి కొట్టేద్దాం. అంటే ప్రెసిడెంట్ గారు, ఆ కమిటీ కుర్రోళ్ళు ఎలాగో మేమే కాబట్టి మీరు తడి కోసి చుట్టుకొని పడుకోండి, సంబరాలు చిరత కొట్టేద్దాం. మీరా? ఎవరు చెప్పారు? మీకు తప్ప కమిటీ ఎవరికన్నా ఇస్తాను. అవును, వాళ్ళకి ఇవ్వకండి. వీళ్ళకి అస్సలు ఇవ్వద్దు. మనం ఏం చేసావురా? మన మీద అంత కక్ష కట్టేసారట్రా. ఏమో వాళ్ళు పోయినసారి పని చేసాం కదా, అలా మనకివ్వడానికి నొప్పి. ఇదిగోండి గ్రామ ప్రజలు, కమిటీలో ఎవరుంటారు? ఏండి పంతులు గారు మీరు? కమిటీ అంటే నాకు కుదరదండి, నేను పూజలో ఉంటాను కదా. నిజమే. సుబ్బారావు గారు మీరు? వామ్మో, కమిటీలు అంటే ఇప్పుడు టెంట్లు వేయాలి, చందాలు అడగాలి, వినాయకుని తేవాలి, ఒళ్ళు హోనం అయిపోద్ది. మనం తప్పించుకుందాం. అంటే అది కొంచెం ఆరోగ్యం బాగాలేదండి, వచ్చే సంవత్సరం చేస్తాను. ఏమండి పూల వెంకట్రావు గారు మీరు? అంటే చందాలవి కలెక్ట్ చేయాలండి. చెయ్యాలిగా మరి. టెంట్ లో గట్ట మనమే వేయాలా? మనం కాదు, నువ్వు వేయాలి. అంటే విగ్రహం, భోజనాలు గట్రా అన్ని నువ్వే చూసుకోవాలి. ఈ వయసులో అంత మల్టీ టాస్కింగ్ చేయలేనండి, అసలే నడుము నొప్పి. అందరు ఎలా తప్పించుకుంటే ఎలా రా? రే పాలేరు, నువ్వు తీసుకో కమిటీ. కమిటీ అయ్యి బాబాయ్, పొద్దున్నంతా ఊర్లో పని, రాత్రంతా ఇంట్లో పని, ఇవే సరిపోతాయండి. ఇంకా కమిటీ కట్టరా అంటే మా ఆవిడ వాపెట్టేద్దండి. మరి ఎవర్రా కమిటీ చూసుకునేది? నేనున్నాను. ఇంద్రా సినిమాలో బొడ్డోర్లాగా ఎంట్రీ బాగానే ఇచ్చా కానీ వెనకాల కారు వెళ్ళిపోతుంది. బ్రేక్ వేసిరా. ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ గారు, ఈసారి కమిటీ నా చేతుల్లో పెట్టండి, సంబరాలు బ్లాక్ బాస్టర్ హిట్ చేస్తాం. సరైన మొగాడు. అయితే ఈసారి కమిటీ పాలసీని బాబుదే. కాకపోతే నాకిద్దరు పనులు కావాలి. దాందే ఉంది. రే పాలసీని బాబు దగ్గర పని చేయండి, వినాయక చవితి అయిన రోజులు. అదెలా కుదురుతారండి ప్రెసిడెంట్ గారు? ప్రతి సంవత్సరం కమిటీ హెడ్ గా మేముండి ఈసారి ఆడి దగ్గర పనుడిగా ఉంటే పరువు పోతే మా 2D ఆడియన్స్ అందరి ముందు. వద్దులే, అయితే నేను ఒక్కడినే చేసుకుంటాను. అది పాలసీని బాబు. చేసుకో, ఇట్టవుతో పట్టవుతో చూద్దాం. ఖచ్చితంగా ఫండ్ అవద్దు అయ్యా. అయినా నీకు వచ్చిన ఐడియాలు అడిగెక్కడ వస్తాయి? అయినా అలాంటి పేడ పెసకడానికి, పిడకలు కొట్టడానికి ఐడియాలు వస్తాయి కానీ ప్లానింగ్ చేయడానికి ఐడియాలు ఏమొస్తాయి? ఎవరి చేతిలో ఏ పని పెట్టాలో ఆ పని పెట్టాలి. మాయా, లాస్ట్ టైం వాళ్ళకి విగ్రహం సెలెక్ట్ చేసింది నువ్వే కదా? మనమే. వాళ్ళకి జీడిపప్పుల ఐడియా అది మందరా. ఆ లడ్డు పురమాయించింది అన్ని చెప్పుకోకూడదా, అది మనమే. నిజమేమయ్యా, ఒకటా రెండా ఇలాంటి 1000 ఎగ్జాంపుల్ ఉన్నాయి చెప్పాలంటే. అయినా మనకెందులే, మనం కమిటీ మెంబర్లం కాదుగా, వెళ్ళిపోతాం మన. రే మామాలుడు, What? How can we help you? ఈసారి కమిటీ మీరే తీసుకుందులేరా? ప్రెసిడెంట్ గారు, నేను చేస్తాను. వద్దు పాలసీను, ఇలాంటి వాటికి అలాంటి అదోలే కరెక్ట్, మనం చేయలేము. అది కాదండి, నేను చేయగలను. రే మామాళ్ళు, కమిటీ మీదే, అదరగొట్టాలి. ఎరగొట్టేస్తామండి బాబు. కమిటీ కుర్రలు మనమే. అమ్మో, పంపించేయండి.
అయ్యో బాబాయ్ అల్లుడు సూపర్ రా, దీంతో బీభత్సంగా చేయొచ్చు పండగ. చేద్దాం కానీ ముందు అందరికి ఫోన్ చేసి పనులు పురమాయించు. అన్ని చేస్తాను రా, లడ్డు భోజనం విగ్రహం ఈ మూడే బ్యాలెన్స్. మరి లేడీస్ కానీ హలో పొలారెడ్డి గారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? ఏం లేదండి, లడ్డు కావాలి. గుడ్డు కాదు, లడ్డు లడ్డు. పక్కూర్లు అందరికన్నా మనూరు వినాయకుడు లడ్డు స్వీట్ ఉండాలి, పెద్దగా ఉండాలి. ఏంటి సింగిల్ పేమెంట్ ఉండాలండి. అల్లుడు లడ్డు అయిపోయిందిరా, టికెట్ పెట్టేహాను. నెక్స్ట్ భోజనాలు పురమాయించు. ఇప్పుడు భోజనాలు ఎవరికి పురమాయిస్తున్నాం తెలుసా? వంటోడికి. అబ్బా వాళ్ళ పేరేంటో తెలుసా? అది తెలీదు, తిన్నం తెలుసు. అబ్బా సుబ్బయ్య గారి హోటల్. ఏంటి మన కాకినాడ సుబ్బయ్య గారు అట్లా? అదే లైన్ లో కూర్చోండి. ఏడే సుబ్బయ్య గారు భోజనాలు కావాలండి. పుట్ట భోజనం కాదు, బంతి భోజనం. ఊర్లో ఊర్లో ఏంటి ఐటమ్సా? గారెలు, బూర్లు, బొబ్బట్లు, పులిహార, పొంగడాలు, పొలావు, కుర్మా, పప్పు, రసం, సాంబారు, గుత్తొంకాయ, పెరుగు, పచ్చడి, అప్పడాలు. ఇదిగోండి స్పెషల్ నోటు, జీడిపప్పు అన్నిట్లోకి వేయాలి. కుదిరితే పెరుగు మంచినీళ్ళకి కూడా వేయండి. అసలు జీడిపప్పుల వల్ల పరుగులు పోతున్నాయి. ఉంటాను. అమ్మయ్య అల్లుడు భోజనాలు కూడా అయిపోయినాయిరా. ఆనందానం రోజు డైరెక్ట్ గా వచ్చేస్తాయి. నెక్స్ట్ విగ్రహం ఒకటే బాకీ. పదా నమస్తే సార్, ఏం కావాలి? వినాయక చవితి కదా, కేపాల విగ్రహం కావాలి. ఉందా? అదేంటి సార్? మరి ఏట్రా వినాయకుడి విగ్రహం కావాలి. ముందర సోగులపాలెం వాళ్ళు తీసుకెళ్ళిన విగ్రహం హైట్ ఎంత చెప్పు? 20 అడుగులండి. మరి స్టంట్ పురం వాళ్ళు కొంచెం పెద్ద అండి, 22. అబ్బో మరి బెళ్ళపోళ్ళు 23 అండి బాబు, ఆకాశంలోకి ఉంటది. అయితే మన దగ్గర 100 అడుగుల విగ్రహం ఉందా? మరి ఓవరాక్షన్ చేస్తాం. ఆడి దగ్గర విగ్రహం ఉన్నా, మన దగ్గర బడ్జెట్ లేదు. 30 అడుగులు ఉందా? దండి కాస్ట్ ఎక్కువ, కాకపోతే 25 అడుగులు కట్టుకొచ్చే. మాయా పొద్దున్నే ముహూర్తం టైం విగ్రహం ఓపెన్ చేస్తే సూపర్ గా కనబడిపోవాలి అందరికి. పొద్దున్నే ఈ విగ్రహం, ఈ అరేంజ్మెంట్లు అన్ని చూసి ప్రెసిడెంట్ గారు పొగడ్తలతో ముంచేస్తారు. అవును మాయా, సునీతి ముందు నన్ను పొగుడుతారు. సునీతి ముందేట ఊరందరి ముందు పొగడేస్తారు. అవును మాయా. ఈలు గీలు చాలు గాని పడుకో, కాసేపు బ్యూటీ స్లీప్ వేస్తాం. అలాగే మాయా. ఏంటండి ప్రెసిడెంట్ గారు, అప్పుడే ముహూర్తం టైం అయిపోయిందా? వచ్చారు? ముహూర్తం టైం కాదురా, మీరు పోయే టైం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే అలా బేస్ వాయిస్ వేసుకొని మాట్లాడుతున్నారు? ఏమైంది? ఎందుకు కొడతారండి? విగ్రహం ఏదిరా? ఇదిగో విగ్రహం ఏది? అదే నేను అడుగుతున్నాను, విగ్రహం ఏదిరా? అయ్యో బాబోయ్! మాయా, లేగరా, లేగరా. ఏడ్రాల్డ్ ఊరోళ్ళంతా వచ్చారు, లేగరా. ఎందుకు అప్పుడే పొగడ్తల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయరా? పొగడ్తలు కాదురా, మనం పార్టీ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. లేకు ఏమైందిరా? ఏంటండి మీరెందుకు కోపమన్నారు? ఏమైంది? ఎందుకంటే కొడతారు? మీ పని చెప్తాను వినాయకుడికి. ఇదిగో వినాయకుడా, వినాయకుడి ప్రెసిడెంట్ గారు విగ్రహం ఏదండి? అదే కదరా నేను అడుగుతున్నాను. మాకేం తెలియదండి, నైట్ ఇక్కడ పెట్టామండి. అబద్ధాలు ఆడతారా? అబద్ధాలు. నిజంగానండి బాబు, నైట్ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి. పొద్దున కల్లా మాయైపోయింది. మాకేం తెలుసు? ఆపండి. ఎదవలైన వీళ్ళ దగ్గర నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఊరు జనాల దగ్గర కలెక్ట్ చేసిన చందా మొత్తం సినిమాలకి, షికార్లకి, తిండికి, తాగుడికి, జూదానికి తగలేశారు. రాత్రంతా తప్పదాగి పవిత్రమైన మండపంలో పడుకున్నారు. కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మందు వాసన వస్తుంది. వస్తుంది, నిజమే. తాగండి, వాసన ఎక్కడి నుంచి వస్తుందండి? లేదు అల్లుడు, మన దగ్గర నిజంగానే వస్తుంది. వీళ్ళు ఇలా చేస్తారని తెలిసే పండగ పాడవకూడదని నేనే నా సొంత డబ్బులతో విగ్రహాన్ని తెచ్చా. ఇది ఈ జిల్లాలోనే పెద్దది. మన వినాయకుడు చూసారా, ఈ తాగుబోతులు అబద్ధాలు కూడా ఆడుతున్నారు. అబద్ధాలేట్రా, అది మా వినాయకుడు, మేము తెచ్చాం. ప్రెసిడెంట్ గారు తాగింది తెక్కకుండా వీళ్ళ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరే పనిష్మెంట్ చెప్పండి. ఊరోళ్ళ డబ్బులు తగలేసినందుకు గాను, తాగేసి మండపంలో పడుకున్నందుకు గాను, మంచోడైన పాలసీని మీద నింద మోపినందుకు గాను, చొక్కా లేకుండా 1000 కొరడా దెబ్బలు, 4 రోజులు ఊరి నుంచి బహిష్కరణ. రే పాలేరు.
ఏంట్రా ఆ? ఎవరది ఎవర్రా అది ఇక్కడ బర్త్డే బాయ్ స్పీకింగ్ गणनायकाय गणदैवताय गणतक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि తప్పు చేసిందెవరో ఒప్పు చేసిందెవరో చెప్పాల్సింది నేనురా श्री गणेशाय धीमहि శిక్ష ఎవరికి వేయాలి ఎంత వేయాలని చెప్పాల్సింది కూడా నేనే వినాయక నువ్వు మాట్లాడుతున్నావా అన్యాయం జరిగితే చూస్తూ కూర్చొని దేవుడు అనుకున్నావారా ఈ వినాయకుడు అది వినాయక చెప్పు ఏం జరిగిందో. అసలు జరిగింది ఏంటంటే అంటే అది వాళ్ళ చేతుల్లో ఉంటే యదవా ఊరోళ్ళని ఎంత మోసం చేస్తావరా స్వామి మీరే చెప్పండి స్వామి ఇప్పుడు ఏం చెయ్యాలో ముందుగా ఊరికి మంచి చేసి నా పండగను అద్భుతంగా చేద్దాం అనుకున్న పులిగాన్ని మామగారిని విడిపించాలి गुणशरीराय गुणमण्डिताय गुणेशाय धीमहि गुणातीताय गुणाधीशाय థ్యాంక్ యూ వినాయక మమ్మల్ని కాపాడినందుకు. నేను కాకపోతే మరి ఇంకెవరు కాపాడతారా ఈ 9 రోజులు నేను ఈ మండపంలో కూర్చుంటాను మీతో ఉంటాను మీ బాధలన్నీ వింటాను మీ యోగక్షేమాలు ఆయురారోగ్యాలన్నీ నేనే చూసుకుంటాను ఎందుకంటే ఇది గణేశుడు రూలు क्रतुण्डाय गौरीतनयाय ఇంకేంట్రా ఆలోచిస్తారు కొట్టండి డప్పులు बालचन्द्राय గట్టి కొట్టండి రా धीमहि ఆ! పులి వినాయక చవితికి మొత్తం నువ్వే సూపర్ హీరో అయిపోయావు పులి. ఇప్పుడే కాదు ప్రతి వినాయక చవితికి నువ్వే కమిటీ కుర్రాడు అంట బయట టాక్. అవునా సునీత? అవును, ఇంతకీ పాలసీనికి ఏం పనిష్మెంట్ ఇచ్చాడు వినాయకుడు? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను